Hello children, how are you all? I hope you all are doing well. So today third class children, I will teach English grammar, the remaining part of the ninth lesson, that is about adverbs. What is the name of the lesson children? Adverbs. Okay. So in our previous class we had completed the exercises till page number 54. So on the same page they have given a comprehension. See, let's read it. In a grammar at books, page number 54. Read the passage. An old shoemaker worked busily the whole day. He was tired. I have worked all day, he said. The poor shoemaker went to bed wishing that someone would help him. The next morning he was surprised to see that the leather was neatly stitched into shoes. The shoemaker left some more leather on his table and hid behind the door. Late at night, some elves came in and quickly stitched the shoes for him. The next day, the shoemaker made them some tiny shoes as a reward. So this is the story of a shoemaker. So he was very poor, but he was very honest and very hard worker. So one day he said to himself, I am very tired of working all day. I am working all day, but I am not getting the feedback of the హార్డ్ వర్క్. ఓకే, సో అతను చాలా కష్టపడేవాడు కానీ అతనికి సరైన డబ్బులు దొరికేవాడు కాదు. సో తను బాధపడుతున్నాడు, ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తే బాగుండు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నేను చాలా కష్టపడుతున్నాడని రాత్రి అలా అనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు. సో ఆ రాత్రి ఏమైందంటే అలా బాధపడతా పడుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ ఏమైందంటే టేబుల్ మీద తను లెదర్ ఉంచాడు. నెక్స్ట్ డే నేను వర్క్ చేసి షూస్ తయారు చేద్దామని అతను లెదర్ ఉంచాడు టేబుల్ మీద. సో ఆ లెదర్ ఏమైందంటే చక్కటి షూస్ ఆ లెదర్ తోటి ఎవరో తయారు చేసి వెళ్ళారు. అతనికి తెలియదు ఎవరు అది. సో ఆ రెండో రాత్రి ఏమైందంటే అతను అలాగే నేను ఈరోజు చూస్తాను ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారు అని చూస్తున్నాడు. సో ఆ రాత్రి ఆడు దాగుని చూశాడు. సో ఆ రాత్రి ఏమైందంటే ఎల్ఫ్స్ వచ్చారు. ఎల్ఫ్స్ అంటే వాళ్ళ సైజులో చిన్నగా ఉంటారు, పొట్టిగా ఉంటారు. సో ఇద్దరు ఎల్ఫ్స్ వచ్చి గబగబా ఆ లెదర్ని కట్ చేసి షూస్గా తయారు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ ఎల్ఫ్స్ని అలా వర్క్ చేయడం చూసి షూ మేకర్ చాలా ఇదయ్యాడు, హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను అనుకున్నాను మనసులో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్నాను. దేవుడు పంపించినట్టు వీళ్ళిద్దరు వచ్చి నాకు ఆ షూస్ తయారు చేసి ఇచ్చారు. అండ్ నేను షూస్ అమ్ముకున్నప్పటికీ నాకు చాలా డబ్బులు వచ్చాయి. సో నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తాను. సో అతను ఏం చేశాడంటే వాడు చూశాడు, ఆ షూ మేకర్ వాళ్ళ షూస్ చిరిగిపోయి ఉన్నాయి. సో ఏం చేశాడు, ఆ షూస్ నేను వీళ్ళకని కొత్త షూస్ తయారు చేసి ఇస్తాను, వాళ్ళకి గిఫ్ట్గా నాకు హెల్ప్ చేసినందుకు అని అనుకున్నాడు. సో నెక్స్ట్ డే ఏం చేశాడంటే షూస్ తయారు చేసి రాత్రి మళ్ళీ ఆ టేబుల్ మీదే పెట్టేసి వెళ్ళి పడుకున్నాడు. సో ఏమైంది, రాత్రి మళ్ళీ హెల్ప్స్ వచ్చి షూస్ కొడదామని చూసినప్పటికీ వాళ్ళకని చిన్న చిన్న షూస్ ఆ షూ మేకర్ తయారు చేసి పెట్టాడు. సో ఆ షూస్ వేసుకుని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ ప్యాసేజ్తో రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ డిడ్ ద షూ మేకర్ విష్ ఫార్ యాజ్ హీ వెంట్ టు బెడ్? What did he wish for? He wished that someone could help him. Page 54. Answer second ఏంటమ్మా? What surprise did the shoemaker get the next morning? What surprise did the shoemaker get the next morning? So what surprise did the shoemaker అంటే shoemaker ఏం చూసి సర్ప్రైజ్ అయ్యాడు? What surprise did he find? He found a pair of shoes neatly stitched.
surprised to see that the leather was neatly stitched into shoes. Right? Then the next exercise B. This is exercise A. Exercise B. So the word reward means first one, a gift for doing something good. So first option ni tick cheskondi. Okay na? Cheskondamma. సో ఈ ఆన్సర్స్ మీరు అక్కడే రాసేసుకోండి. అక్కడ ప్లేస్ ఉన్నది కదా కింద, ఇక్కడ కింద ఉన్నది కదా ప్లేస్, ఆన్సర్ 1 ఆన్సర్ 2 అని ఇక్కడ రాసేసుకోండి. నో ప్రాబ్లం, నోట్బుక్లో రాసే అవసరం ఏం లేదు. Right. So exercise C, underline the adverbs in the passage. So ఈ passage లో కొన్ని adverbs ఉన్నాయి. ఏంటవి? And shoemaker, an old shoemaker worked busily the whole day. So busily అన్న word ని underline చేసుకోండి. Busily, B-U-S-I-L-Y, busily. He was tired. I have worked all day, he said. The poor shoemaker went to bed wishing that someone would help him. The next morning he was surprised to see that the leather was neatly stitched into shoe. So neatly అన్నది adverb, దాన్ని కూడా అండర్లైన్ చేయండి. N-E-A-T-L-Y, neatly. Then late at night some elves came in and quickly stitched the shoes for him. So quickly అన్నది కూడా adverb. ఓకేనా? Q-U-I-C-L-Y, quickly. సో ఈ passage లో 3 adverbs ఉన్నాయి. Make sentences, exercise D చూడండి. Make sentences with any 2 adverbs that you underline. So ఈ 3 adverbs లో నుంచి any 2 adverbs యూస్ చేసి మీరు సెంటెన్స్ రాయాలి. ఓకేనా? ఇది మీ హోంవర్క్, మీరే రాయండి. సెంటెన్సెస్ రాయండి. ఆన్ ద నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 55, లెట్స్ బిల్డ్ వర్డ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆపోజిట్స్ ఆఫ్ ద అండర్లైన్ అడ్జెక్టివ్స్. సో అండర్లైన్ చేసిన ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు ఈ ఎక్సర్సైజ్లో. అండ్ ఈ ఎక్సర్సైజ్లో ప్రతి సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేశారు. సో అండర్లైన్ చేసిన అడ్జెక్టివ్కి మనము ఆపోజిట్ రాయాలి. ఓకే? Page 55, exercise A. So first one, my mother has long hair but I have dash hair. So long ni underline చేస్తారు. Opposite of long is short. The elephant is huge but the rat is huge. Opposite enti small or tiny. Small అయినా రాయొచ్చు, huge ki tiny అయినా రాయొచ్చు. My shirt is wet. I am waiting for it to dry. Opposite of wet is dry. Yesterday there was a cool breeze blowing, but today it is cool. Opposite enti hot. This book is heavy and that one is heavy. Opposite enti light. Note down. Right. See the next topic. Look at these pictures. Sun, S-U-N, sun, S-O-N, sun. So did you notice that the words sun and sun have the same pronunciation but different meanings and spellings? So the words which have the same pronunciation but different meanings and spellings are called
హోమోఫోన్స్. సో హోమోఫోన్స్ అన్నది ఏంటంటే ఇప్పుడు సన్, ఎస్యుఎన్ సన్, సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు కదా, ఒకరి కొడుకు. సో సన్, సన్, సన్ రెండు సేమ్ సౌండ్, బట్ రెండిటికి అర్థాలు వేరే, మీ స్పెల్లింగ్ కూడా వేరేగా ఉంటుంది. ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్, బట్ సౌండింగ్ అవుతే వాళ్ళది సేమ్. సో అలాంటి వర్డ్స్ని ఏమంటారంటే హోమోఫోన్స్ అంటారు. ఏమంటారు? హోమోఫోన్స్. ఏమంటారమ్మా? హోమోఫోన్స్. లైక్ మేల్, మేల్, ఎంఏఐఎల్ మేల్. సో కంప్యూటర్లో మేల్ వస్తుంది కదా, అది మేల్. అండ్ ఎంఏఎల్ఈ మేల్ అంటే జెంట్స్ని మేల్ అంటారు, మగవాళ్ళని మేల్ అని అంటారు. ఓకే. సో exercise B on page number 55. Look at the pictures and read these pairs of homophones. Complete the sentences with the correct words. One has been done for you. Hair, hair. Hair ante juttu. Inko HARE hair ante kundeli hair antaru kada. So the hair won the race. Male, MAIL male, MALE male. Ippude cheppanu kada difference enti. I got Rohan's male. సో సెకండ్ వన్లో ఎంఏఐఎల్ వస్తుంది. టర్న్ ద పేజ్. ఈఏఆర్ ఇయర్, ఇయర్ అంటే చెవి, ఇయర్, YEAR ఇయర్ అంటే సంవత్సరం. ఐ హ్యావ్ ఎంటర్డ్ క్లాస్ 3 దిస్ ఇయర్, YEAR ఈ సంవత్సరం నేను 3వ తరగతిలోకి వెళ్ళాను. ఫోర్త్ వన్ వీక్, వీక్, వీక్ అంటే వారం, WEEK, వీక్ అంటే వారం, WEAK అంటే నీరసం, వీక్. సో హీ ఈజ్ వీక్ డ్యూ టు ఇల్నెస్, వీక్. జ్వరం వస్తే మనము వీక్ అయిపోతాం కదా, నోటెడ్ డౌన్. So the next exercise, exercise C. Match the adjectives in column A to the nouns they describe in column B. So adjectives ఇచ్చారు column A లో, అండ్ ఈ వైపు nouns ఇచ్చారు. ఒకవైపు ఒక కాలంలో A కాలంలో adverbs అండ్ A కాలంలో B కాలంలో nouns ఇచ్చారు. సో ఆ nouns కి adverbs కి మ్యాచ్ చేయాలి మనం. సో ఫస్ట్ వన్ టేస్టీ, టేస్టీ ఫుడ్. long hair, wise men, sweet honey, bad habit. Tasty food, long hair, wise men, sweet honey, bad habit. Note down. Let's moving on to the next exercise. Match the words in column A to those in column B to form compound nouns. Write the compound nouns words in column C. So ఇక్కడ compound nouns గురించి మనం previous lesson లో తెలుసుకున్నాం కదా. compound nouns అంటే two nouns are added together to form a new word which is called a compound noun. అంటే play plus ground is playground, post plus man is పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ మ్యాన్ ఈ రెండు నౌన్స్. సో ఈ రెండు నౌన్స్ని కలిపితే కంపౌండ్ నౌన్ అన్నది తయారవుతుంది. సో ఇక్కడ అలాగే 2 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఇచ్చారు. ఈ రెండు కరెక్ట్గా కలిపి మనము కంపౌండ్ నౌన్స్ అన్నది తయారు చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ స్విమ్. సో స్విమ్ తోటి ఏది సూట్ అవుతుంది వర్డ్? సూట్, స్విమ్ సూట్.
So first one is swimsuit. Toothpaste. 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 Haircut. Haircut. Keyboard. Playground. Note down, children. Right, children. So here we complete this lesson. I hope that you understood this lesson regarding adverbs. So complete each and every exercise neatly and post the pics compulsory. If you don't understand anything, take help from your parents. If they are not able to tell you, call us on the school number. Okay, children. Thank you.